ఈరోజు ఉప్మా చేస్తానండి. మంచిగా తయారవుతుంది ఉప్మా. బాగా గడ్డలు కొట్టకుండా చేసుకుంటున్నాను. రవ్వ ఉప్మా చేస్తున్నాను. వీడియో చేస్తున్నాను, మధ్యలో ఫోన్ వచ్చేసింది. ఆటోమేటిక్గా అది కట్ అయిపోయింది అన్నమాట. అందుకని ఇంకా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అందుకే బిలిబాతులు ఏం కనిపించలేదు మీకు. సారీ అండి. కానీ ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, ఇంకా అంతా తిరువాత పప్పులు అన్నమాట అన్నీ వేసాను. వేసి ఇప్పుడు తయారు చేస్తున్నాను. ఇది బొంబాయి రవ్వ కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత గట్టి పడిపోతుంది, అంటే బాగా ఉడకాలి కదా, అందుకోసం అన్నమాట. ఈ విధంగా బాగా ఉడుకుతుంటే అదొక రుచి, మెల్లమెల్లగా గట్టి పడుతుందండి. అందుకోసమని ఇంకా తప్పనిసరి ఇలా చేసుకోవాలి. अल्लाह अच्छा लगा मेरे बच्चे को, या अल्लाह तेरा रहमत का फैसला कर, हर खुशियाँ देने वाले मेरे रब, हर किसी को भी खुशी दे अल्लाह मियाँ। तेरा रहमत में हर खुशी को, हर एक की परेशानी को दूर करते हैं अल्लाह। ज़िंदगी अच्छी बना, तकदीर अच्छी बना, नसीब सब चमका अल्लाह। जो मजबूर हैं उनके सब की भी हालतों को सीधे कर, उनको रोटी रिज़्क़ का इंतज़ाम कर, सिर छपाने ख़ास घरानदारा दे अल्लाह मियाँ। हर परेशानी को दूर करते तेरी रहमत के फजलो करम से, या रब या रब या रब। अल्लाह समद अल्लाह समद। దేవుడు ప్రతి ఒక్కరి కష్టాలు తొలగించాలండి. ప్రతి ఒక్కరికి మంచి జీవితం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాధలు, కష్టాలు అనేది, కన్నీళ్ళు అనేది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది ఎంత కష్టం ఉంటుందో, భరించలేని బాధ ఉంటుంది. జీవితం గడవడమే చాలా కష్టం అయిపోతుంది నిజం చెప్పాలంటే. ఆ దేవుడు సహకరించాలి. మీ ఇలాంటి అందరూ నాకు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు, నన్ను ప్రేమగా అందరూ ఆదరిస్తున్న వాళ్ళు, వ్యూస్ చూస్తున్న వాళ్ళందరికీ నేను శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఛానల్ని ఇలాగే ముందుకు సాగించాలని, మోటివేషన్ అయ్యే వరకు మీరు నాకు సహకరించి ఎప్పుడు చేస్తూనే ఉండాలని చెప్పి ఈ పేద మనసు మిమ్మల్ని అర్పిస్తున్నది.